హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ యువర్ లవింగ్లీ ఉదయ్ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. గెటప్ చూసి వాకింగ్ పోతానని అనుకుంటా. వాకింగ్ కాదు. సో ప్రజెంట్ టైం వచ్చేసి 6:40 అవుతుంది మార్నింగ్. సూర్యుడు కూడా ఇప్పుడే వెళ్తున్నాడు. అంటే ముచ్చట ఏంటంటే బొటానికల్ టూర్కి వెళ్తున్నాము. ఏడికి వెళ్తున్నాం అనేది చెప్తా. సో లాస్ట్ లాగా చూశారు కదా, మా షూటింగ్ ఎట్లా క్యాన్సిల్ అయింది ఏమైంది అని చెప్పేసి మొత్తం చెప్పినా కదా. సో షూటింగ్ వ్లాగ్ కూడా తీసిన, అది కూడా వస్తుంది. కాకపోతే వీడియోస్ నా ఫోన్లో లేవు, వేరే బ్రో ఫోన్లో ఉన్నాయి. అవి నా దాంట్లో సెండ్ చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. అట్లాగే నా ఫోన్ కూడా సపోర్ట్ చేస్తలేదు. కొద్దిగా రీస్టోర్ చేసి దీన్ని కూడా రిపేర్ చేసేసి తీసుకోవాలన్నమాట. మా వెహికల్ కూడా వచ్చేసింది ఇప్పుడు. ఇంకా కొందరు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాగానే వెళ్ళిపోతాం. అమ్మయ్యా వచ్చేసినాం. కాగజ్ నగర్ దగ్గర టిఫిన్ చేసేసరికి లేట్ అయింది, లేకపోతే ఇంకా తొందరగా వస్తుండే. మొత్తానికి అయితే ఇప్పుడు మేము మంచిర్యాల గోదావరి పుష్కర్ గారి దగ్గరికి వచ్చినాం. మా ఫ్రెండ్స్ వెనక వస్తున్నారు. అరే హాయ్ చెప్పులరా. మా సారు ఇంకా గర్ల్స్ వెనక ఉన్నారు, మేము ముందు వెళ్తున్నాం. మా క్లాస్ మొత్తం కలిపితే బాయ్స్ ఇగో ఇంతే. వాట అరే షూస్ చేతిలో పట్టుకుంటారా అమ్మతో, నాతోనైతే కాదు. అరే మామ రారా ఎత్తుకునేవు. అగో ఇక్కడే ఉందిగా. ఇదేందో తెలుసా ఫ్రెండ్స్ మీకు? దీన్ని శంఖం అంటారు. నేనైతే చిన్నప్పుడు గంగకు పోయినప్పుడు అలా మస్తు ఏరుకుంటుండే, ఏరుకొని ఇంటికి తీసుకొచ్చి ఆడుకుంటుండే. ఏటైనది సార్? తరాసత్తుందా? గంగ లోపలికి వచ్చినామో లేదో కథం సార్ క్లాస్ స్టార్ట్ చేసిండు. అటు గర్ల్స్ నుంచిండు, ఇటు బాయ్స్ నుంచిండు. సార్ మధ్యలో ఉన్నాడు. ఒక గంట సేపు ఏమో క్లాస్ చెప్పిండు. తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం. అయితే మన ఫ్రెండ్స్ వేసుంటోళ్ళనంటే నేను సంసారిని అని అంటే నేను సర్వనాశనం చేస్తాం రా అనే టైప్ అన్నమాట. మేము సీరియస్గా ఇక్కడ క్లాస్ వింటూ ఉంటున్నాం కదా. అయితే మేము ఇంత కాన్సన్ట్రేషన్ తోటి చక్కగా క్లాస్ వింటూ ఉంటే వీడు మధ్యలో ఏం చెప్తాడంటే చూడండి ఒకసారి. ఇక మేము సీరియస్ క్లాస్ ఉంటే ఆడేమో మీదికి చూస్తాడు. ఆడు చూసినట్టు చూడక ఆయన ఎన్నుకున్నాడు చూడమన్నాడు. ఆడేమో నన్ను చూడమన్నాడు. నేను పైకి చూసిన. నేను చూసేసరికి అందరు చూసిళ్ళు. కథం. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. రెడీ? ఇక 2 సంవత్సరాల తర్వాత ఇళ్ళకెళ్ళి సగం మంది పెళ్ళిళ్ళు అయిపోతాయి. కాబట్టి ఎవడు ఎక్కడ ఎట్లా ఉంటాడో తెలియదు. మనం పెద్దగా ఈ ముసలి అయిన తర్వాత చూసుకోనికి మంచిగా ఉంటాయి, స్వీట్ మెమరీస్ లెక్క ఉంటాయి అని చెప్పేసి కొన్ని ఫోటోలు దిగుతాను. ఇంకోటి ఏంటంటే నేనేమో అందరి ఫోటోలు సూపర్ దిగుతా, కానీ నాదేమో ఒక్కడు చక్కగా తీయడు. హుయ్ నీ అవ్వ కథకిన మారైతే. ఇంకేమన్నా అంటే నీ ఫేసే అంటారా అని అంటలు. ఇప్పుడు ఆ ట్రైన్ హైదరాబాద్ పోతుందా కాకినాడ పోతుందా చెప్పు? అటు పోతలేదురా, కాగజ్ నగర్ పోతుందిరా. ఇటు కాకినాడ ఉన్నది, ఇటు హైదరాబాద్ ఉన్నదిరా. దేడుగాళ్ళరా మేము ఎటు నుంచి వచ్చినాం రా? ఇటు నుంచి ఇటు ఇటే ఉంటుందిరా. మనం ఇట్లకెళ్ళి ఇట్లకెళ్ళి ఇట్లా తిరిగి ఇటు వచ్చినాం రా. మాకు ఇది సార్ మీకు గమ్మత్తైన విషయం చెప్పానా? మీరు వేసుకున్న షూస్ నాయి ఎక్స్చేంజ్ అయిపోయినాయి. నేను అదే అంటే ఈ రీపోయిన చెట్టును చూడగానే ఎందుకో నాకు ఫోటోలు దిగాలనిపించింది. ఏమున్నది ఇక నేను స్టిల్స్ పెట్టుడు, మన వాళ్ళు ఫోటోలు తీసుడు. ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్లో ఉన్నది, ఒకసారి మీరు కూడా చూడండి. మన వాడకం ఇట్లుంటుంది. ఇగో సాక్స్ లేవు, ఏం లేవు, రఫ్ అండ్ టఫ్ వైట్ షూస్. నిన్న నైట్ మొత్తం కష్టపడి 2 గంటలు కష్టపడి మంచిగా వైట్ చేసుకున్నా.
వచ్చేటప్పుడు టిఫిన్ సెంటర్లో మొత్తం ఆడ కర్రీ పడేసిండు. ఈ గంగలు వచ్చేసరికి కథం నా షూస్ గంగలో కలిసిపోయినాయి. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దాం ఇక వైట్ షూస్ ఉంటే అట్లనే ఉంటుంది కథ. కడిగినప్పుడు మాత్రం వేసుకున్నప్పుడు లుక్ వేరే ఉంటుంది, ఓ అర్ధగంట తర్వాత మొత్తం ఆగమైపోతుంది. అందుకే నేను చెప్పులు వేసుకుంటాం. మా వాళ్ళు అందరు పోతారు, పోదాం మనం కూడా. ఓకే అమ్మ చూడు, పొద్దుగాల తిన్న దోశ అరిగిపోయింది. ఎప్పుడు ఈ ఉసుకెలా నడిచి 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 దమ్మత్తంది, తిన్నది అరిగిపోయింది. మా క్లాస్మేట్స్ గర్ల్స్ అయితే ఎక్కడో వెనకబడ్డది. సాయంత్రం వస్తారు కన్నా వాళ్ళంతా స్టేజ్ గీజ్ ఏం లేదు, మామూలుగానే మాదిరి అలసిపోయిలాట. అట్లా ఏం వేయలేదు. అక్కడ ఇప్పుడు ఆల్గన్ కలెక్షన్ అయిపోయింది, ఇంకో స్పాట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ కనబడే దండుపల్లెం బ్యాచ్ మొత్తం మాది అనమాట. క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఎంతమంది వచ్చినాం రా? 20 మెంబర్స్ ఒకటే టాటా మ్యాజిక్లో వచ్చినాం. అట్లా ఉంటుంది మనతోని. అట్లా ఉంటుంది మనతోని. వెనక కనబడతారు కదా చూడండి ఒకసారి. ఈ బ్యాచ్ మొత్తం 20 మెంబర్స్ ఒకటే టాటా మ్యాజిక్లో వచ్చినాం. మనం లేదు ఇక్కడ వీడియో తీస్తున్నారు, న్యూస్ అనుకుంటా. HMTV వాళ్ళు. దీనమ్మ జీవితం. మేము ఆల్రెడీ ఇప్పుడు ఆడదాకా పోయినాం, ఒడ్డు దాకా పోయినాం. తర్వాత ఈ స్టాండ్ది హోల్డర్ పడిపోయింది, దాన్ని ఎత్తుక్కుంటా ఇక మళ్ళా ఈడి దాకా వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఇంత దూరం పోవాలి. రారా సార్, సార్ నాకు బొంబాయి మిఠాయి కావాలి. ఇది నాకు అక్క. ఇంకోటి తీసుకో అక్క ఇంకోటి తీసుకో. సార్ మరి నాకు లేదు సార్, నాకు సపరేట్ కావాలి ఒకటి. అదే తీసుకోవాలరా సార్, డబ్బులు ఇస్తాడు తీసుకోవాలి. సార్ తీసుకుంటాను. వాళ్ళు ఇప్పుడే పూరి తిన్నారు. దీని ఏమంటారు? బీచ్ మిఠాయి. మా భాషలో అయితే మేము దీన్ని బొంబాయి మిఠాయి అంటాం. మీ భాషలో ఏమంటారో కింద కామెంట్ చేయండి చూద్దాం. మా భాషలో అయితే దీన్ని బొంబాయి మిఠాయి అంటాం. రైట్, మేము వచ్చిన పని అయితే అయిపోయింది. కానీ అంత ఎండల ఆ గంగ లోపల క్లాసులని ఎగురుడు దునుకుడు చేసేసరికి మేము పొద్దుగా తిన్న తిండి అరిగిపోయింది. కాబట్టి ఎక్కడ లంచ్ చేద్దామని చెప్పేసి రోడ్డు పంట చూసుకుంటా పోతున్నాం. బిల్లు కట్టడానికి మన దగ్గర పైసలు లేవని చెప్పేసి మన వాళ్ళతోటి ప్లేట్లు కడిపిస్తాను అనమాట. అని అనుకోకండి, తినడానికి ముందే జస్ట్ అట్లా వాష్ చేసుకుంటాను ప్లేట్ అని టిష్యూ తోటి. కానీ బిల్లు మాత్రం 3000 అయింది. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు మంచిర్యాలలో లంచ్ చేసేసి మన గాంధారి వనం దగ్గరికి వచ్చినాం. గాంధారి వనం దగ్గర ఆగి లోపలికి వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తాం. ఇక ప్రజెంట్ అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. అరే లంచ్ ఏం తిన్నావురా? బిర్యానీ. ఏం బిర్యానీ రా? చికెన్ బిర్యానీ. ఎట్లున్నది? సూపర్నా? వచ్చి రాగానే అందరు ఫోటోలు మొదలు పెట్టిళ్ళు. ప్రతి చెట్టుకు బోర్డులు అయితే పెట్టి ఉన్నాయి. ఈ చెట్ల పేర్లు కావచ్చు. ఫీజా? అరే ఎంట్రీ ఫీజు ఉంటాడట కదరా? ఏంటిది? ఏమన్నా సార్ మాట్లాడుకుంటాడట. టికెట్ తీసుకున్నాం ఇప్పుడే. టికెట్ తీసుకొని అందరు లోపలికి వెళ్తున్నాం. సార్ ఏముంటాయి సార్ లోపల? మొక్కలు. ఇంకా వామ్మో, మేము ఏమో అనుకున్నాం కానీ లోపల వచ్చేసరికి ఇక్కడ మొసలు ఉన్నది, చూపిస్తారండి సార్. అది కొరుకుతా సార్. సో ఇప్పుడైతే మేము టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకొని లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చిన తర్వాత 30 రూపీస్ ఫర్ ఈచ్ వన్. 30 రూపీస్. బోటింగ్ ఉంది అక్కడ లోపల. బోటింగ్ ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు వెళ్ళి దగ్గరికి వచ్చినాం ఆల్మోస్ట్. ఇది అనుకుంటా బోటింగ్ ప్లేసు.
నీ అక్కలం గెలుపుడే అవుతుందిరా. ఎవరికి ఎదుగుతావురా? తప్పురా, అట్లా అనద్దురా. ఇది బోటింగ్ ప్లేసు, పర్లేదు బాగానే ఉంది. ఈ చెరువు మధ్యలో రాసులను ఎందుకు పెట్టింది సార్? అంటే ఇది ప్లాంట్కి రిలేటెడ్గా అన్నట్టు. చెట్టు పేరు ప్లాంట్కి రిలేటెడా? ఓహో, మేషం అనేది ఎర్రచందనం, వృషభం అనేది అదేం సార్? ఏడాకుల పాల ఆట వృషభం. ఎర్ర చందన మేషం. ఓకే, ఇప్పుడే కాగజ్ నగర్ దాటి గేట్ దగ్గరికి వచ్చినాము. నేనైతే చిన్నప్పుడు ఇక్కడ ఆగినప్పుడల్లా ఇట్లా ట్రైన్ పోతా ఉంటే ఎన్ని డబ్బాలు ఉన్నాయని చెప్పేసి లెక్క పెడుతుండే. మీకు కూడా ఎవరికైనా ఇట్లా అలవాటు ఉండేనేమో కింద ఒకసారి కామెంట్ చేసి చూద్దాం. సిర్పూర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. పోలీసులు మరి ఆపలా చూద్దాం మనల్ని. రైట్, మనన్న అయితే ఆపలేదు. ఒకవేళ ఆపినా నో ప్రాబ్లం, మన దగ్గర అన్నీ ఉన్నాయి. లేకుంటే ఇక అడ్డదారి బట్టి పోవాల్సి వస్తుండే. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా కాలేజీకి రీచ్ అయినాము. సో గాయ్స్, ఇది ఈరోజు వ్లాగ్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లనే మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.